రాధామాధవుల దివ్య దాంపత్యం పెనవేసుకుని తీగలు సాగినది. పత్రమై పుష్పమై ఫలమై విరాజిల్లినది కాళిందీ పులిన తలాలలో, బృందావన శృంగార వీధులలో. మోమరవాల్చి రాధ నర్మోక్తులతో నకక్షతాలతో భువనపతిని అర్చించి అలంకరించినది ఈ తరుణి కుంజాలలోని. మలయానిలు గిలిగింతలకు పులకించి వికసించిన సుమబాలల సౌరభాలకు పరవశించిన ఈ ప్రణయమూర్తులు విశ్రమించినది ఈ విరిశయ్యలలోని. మాధవుడు రాధా పరిష్వంగ వైభవాలతో గిరిధరుడై విలసిల్లాడు. రాధా మాధవ రతి చరితం, చరితం ఇతి బోధావహం శృతిభూషణం. రాధా మాధవ రతి చరితం ఇతి బోధావహం శృతిభూషణం. రాధా మాధవ రతి చరితం. ఆ మార్గాన భూదేవి సహిత నారద మునీశ్వరుడు, దేవతాగణం, ఋషి పుంగవులు శ్రీమన్నారాయణ స్తోత్రం చేస్తూ బయలుదేరారు. రండి, కన్నుల కింపైన సుందర మనోహర దృశ్యాన్ని కాచుటకు మీరు రండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జగద్రక్షక రక్షమాం రక్షమాం, పాహి మాం పాహి. వైకుంఠం చేరిన వసుంధర దీనావస్థను గ్రహించిన జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. దేవి విష్ణు, దేవతాగణం, ఋషిమండలం, నారద మహర్షి తోడురాగా వైకుంఠం చేరిన ప్రత్యేక కారణమేమిటి? తేజోవంతమైన నీ అరవిందంలో విషాద ఛాయలే. నాతో చెప్పుకోవలసినదేమైనా ఉన్నదా దేవి? ఆ పద్మ శ్రీహరి అసురాంశంతో జన్మించిన కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలగు వారు రాజ్యాధికారం చేజుక్కించుకొని తామే దైవమై ధరణీపతులమని చెప్పు పాపభీతి లేకుండా అకృత్యాలు చేసి ధర్మానికి చెరుపు చేస్తూ భారాన్ని కలుగ చేస్తున్నారు. నా భారాన్ని తగ్గించు జగద్రక్షక. ధరణిపతులమని చెప్పుకునేవా అంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వినాశకాలేమి మరి వారికి నాశనం తప్పదు. ధర్మ సంస్థాపన విధి విరామం లేక సాగు ఒక మహాక్రతు. ధర్మాన్ని పరిరక్షించడానికి నేను మరొక అవతారం ఎత్తవలసి ఉన్నది. ఈ అవతారం ప్రత్యేకమైనది. దుష్ట శిక్షణతో పాటు శిష్ట రక్షణ చేయవలసి ఉన్నది. ఎన్నో జన్మల నుండి జన్మబంధాలు బదలించుకోవాలనే వారి ఆర్తి తీర్చడానికి, జన్మరాహిత్యం కావాలనే మూనులు భక్త శ్రేష్ఠుల ఆకాంక్ష నెరవేర్చడానికి నేను అవతరించవలసి ఉన్నది. విచ్చేసిన దేవతామూర్తులారా, మీరు కూడా మీ నిజాంశతో బృందావనంలో జన్మించండి. దేవకీ వసుదేవులకు గత జన్మలో ఇచ్చిన వర ప్రభావం వల్ల నేను దేవకి అష్టమ గర్భంలో శకునిగా జన్మించి యశోదానంలో చేసిన పుణ్యఫలం వల్ల నందగోకులంలో పెరగనున్నాను. శిశుప్రాయం నుండి దుష్ట శిక్షణ చేస్తూ కృష్ణలీలలతో కలవరపాటు తగదు. పాపులను సంపరి నీ భారాన్ని తగ్గిస్తా. తథాస్తు.
శుభమస్తు. కళ్యాణమస్తు. లో విష్ణుమూర్తి శ్రీకృష్ణ అవతారానికి సిద్ధపడి దేవతలకు, మునులకు, భూదేవికి అభయమిచ్చాక భూలోకంలోని కృష్ణుడు వ్యూహరచన చేస్తున్నాడు. భాగవతం దశమస్కందంలో 5 అధ్యాయాలు శ్రీకృష్ణుని గూర్చి ప్రత్యేకంగా పేర్కొంటాయి. పద్మపురాణం, నారద పురాణం మొదలైన రాధకు సంబంధించిన ప్రస్తావనలో గోలోకం గూర్చి వివరించబడుతుంది. సత్యలోకం, వైకుంఠం పైన బ్రహ్మాండమైన దివ్య గోలోకం పద్మాకారంలో ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని రూపంలో విష్ణువు ఉంటాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు స్థితికారకుడై, పాలకడలిపై శేషశయ్యపై లక్ష్మీ సమేతుడై, చతుర్భుజుడై, శంకు, చక్ర, గద, పద్మధారి అయి ఉంటాడు. ఈ స్వరూపంతోనే కృష్ణుడుగా అవతరించాడు. ఇక గోలోకంలో విష్ణువు స్థితికి అతీతమైన స్థితిలో కేవలం ఆనంద స్వరూపుడై, మోక్ష స్వరూపుడుగా, ద్విభుజుడై, శంకుచక్రధారి అయి, నాద శరీరుడుగా కృష్ణుడి రూపంలో ఉంటాడు. ఈ కృష్ణునికి విడదీయలేని శక్తి తోడుగా ఉంది. ఆ శక్తే సర్వశక్తి స్వరూపిణి అయిన రాధాదేవి, గోలోక రాస మండలి సామ్రాజ్ఞి. వ్యూహంలో భాగముగా వారి మధ్య చర్చ ఇలా సాగుతుంది. రాధాదేవి, ద్వాపర యుగమున భూలోకమున మరొక అవతారం దాల్చుటకు వైకుంఠ నారాయణుడిగా నిర్ణయించుకున్నాను. ఈ అవతారం పరిపూర్ణ అవతారం. మానవ రూపంలో ఉన్న కృష్ణమాయను పుట్టుకతో పాటు అవతార సమాప్తి వరకు అనేక మార్లు ప్రదర్శించి నా కర్తవ్య దీక్షను జగత్తుకు తెలియజేయవలసి ఉన్నది. కనుక గోకులంలో కొంతకాలం మన ఎడబాటు తప్పదు. స్వామి, ఎడబాట ఇదేదో నాకు వేరే స్మరణకు తెస్తున్నది. మీరు లేని గోలోకంలో నాకు ఏం పని స్వామి? నేను కూడా మీ వెంట భూలోకానికి వస్తాను. తథాస్తు. రావాలి రాధాదేవి. నాతో పాటు నీవు కూడా బృందావనానికి రావాలి. నీ ఆగమనంతోనే నేను కొన్ని పనులు చేయగలను. ఈ కార్య సాఫల్యతకు నీవు మరీ అవసరం. ప్రేమమయ లోకాన్ని నిర్మించడానికి, భక్తుల కోర్కెలు తీర్చడానికి నీవు రావాలి. నీవు రాకుంటే భక్తులు ఏమాత్రం సహించరు. నీ తోడు లేకుంటే నా అవతారానికి ఆహ్వానం కూడా పలుకరు. గోలోకంలో కృష్ణుడి పరమభక్తుడైన శ్రీరాముడికి మరియు రాధాదేవికి మధ్య ఒకసారి తీవ్రమైన వాదన జరిగింది. ఆ కోపంలో రాధాదేవి శ్రీరాముడిని రాక్షసుడుగా జన్మించమని శపించింది. దీనికి ప్రతిగా శ్రీరాముడు కూడా రాధాదేవిని కృష్ణుడికి దూరమై భూమిపై ఒక సాధారణ మానవ వనితగా 100 ఏళ్లపాటు జీవించాలని శపించాడు. స్వామి, భూలోకంలో నాకు విరహవేదన అనుభవించాలని, మీకు దూరంగా ఉండవలసిందిగా భక్తుడు శపించాడు. ఆ సమయం ఇదేనా స్వామి? శాప విమోచనానికి ప్రయత్నించాలి కదా. మీరు శ్రీకృష్ణ రూపంలోనే భూలోకంలో అవతరిస్తారా స్వామి? అవును, 2 స్వరూపములతో అవతరిస్తున్నాను. ఒకటి వైకుంఠమునందు నారాయణుని రూపము, మరొకటి గోలోకంలోని శ్రీకృష్ణుని రూపము. ఈ 2 రూపాలతో శ్రీకృష్ణుని నామధేయంతో మధురలో దేవకి వసుదేవులకు జన్మించనున్నాను. నీవు కూడా నీ రూపంతోని రాధగానే అవతరించాలి. మన ఇరువురం బృందావనంలోనికి ప్రవేశించడం వల్ల ఈ గోలోక పవిత్రత బృందావనానికి సిద్ధిస్తుంది. ఆజ్ఞ. మీ సంకల్పాన్ని కాదనలేను కదా. నేను ఈ రూపంతోనే రాధాదేవిగానే జన్మిస్తాను. కానీ ప్రభు, మీ సందర్శనం అయ్యాకే భూలోకంలో కళ్ళు తెరుస్తాను. అంతవరకు వేరెవ్వరినీ ఈ కనులు కాంచవు. శ్రీకృష్ణుడు, రాధ వారి వారి నామాలతోనే భూలోకానికి విచ్చేస్తున్నారు. కృష్ణుడు వైకుంఠ నారాయణ స్వరూపుడై దేవకి వసుదేవుల ముందు చెరసాలలో ప్రకటితమయ్యాడు. దేవకి వసుదేవులారా, 1200 సంవత్సరాల మీ తపస్సుకు మెచ్చి వరము ప్రసాదించగా నాలాంటి పుత్రుడను అడిగారు. మీ సంతాన వాంఛ కారణంగా 3 జన్మలలో నన్ను పుత్రుడుగా పొందారు. మొదటి జన్మలో పుష్టి గర్భుడిగా, 2వ జన్మలో వామనుడిగా, ఈ 3వ జన్మలో శ్రీకృష్ణునిగా మీ పుత్రుడనైనాను. దీనితో మీ జన్మ తరించినది. వసుదేవ, నీవు వెంటనే బయలుదేరి
యమునా నది ఆవలి తీరాననున్న నందగోపుని ఇంటికి వెళ్ళుము. అక్కడ యశోద యోగమాయను కన్నది. నన్ను యశోద పొత్తిళ్లలో ఉంచి ఆ ఆడ శిశువును ఇక్కడకు చేర్చుము. శుభం. రాధాదేవి జననం జరగవలసి ఉన్నది. రేపల్లెలోని బర్సానాపురంలో గోపరాజైన వృషభానుడు ఉన్నాడు. ఇతని భార్య కీర్తిద. ఈ దంపతులకు సంతానము లేక మదనపడుతుండగా రాధాదేవి వారికి పుత్రికగా జన్మించడానికి నిర్ణయించుకొని వృషభానుడికి స్వప్నంలో దర్శనమిచ్చింది. వృషభానుడా, నీవు నన్ను పుత్రికగా పొందాలని నీ పూర్వజన్మ తపము వల్ల నీకు పుత్రికగా ఉదయించనున్నాను. నీకు నేను సీతాదేవి జనక మహారాజుకు దొరికిన చందంగా అయోనిజగానే లభిస్తాను. రావెల్ ప్రాంతంలో ఒక కొలను ఉన్నది. ఆ కొలనులోని ఒక దివ్య కమలంలో కనిపిస్తాను. నన్ను తీసుకుని వచ్చి రాధగా నామకరణం చేయండి. మీ కూతురుగా మీ ఇంట ఎదుగుతాను. వృషభానుడు మంగళ వాయిద్యాలతో సహా వెళ్లి కొలనులో పద్మంలో దర్శనమిచ్చిన బాలికను వారి మందిరానికి తీసుకువచ్చి రాధ అనే నామకరణం చేసి పుత్రికా ఉదయ ఉత్సవాన్ని జరుపుతున్నాడు. కాని పుత్రిక కళ్ళు తెరిచి చూడడం లేదని వేదన పడుతున్నాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు వృషభానుడి కూతుర్ని చూసి మూర్ఛపోయాడు. బంగారు పుటంలా మెరిసిపోతున్న ముగ్ధ మనోహర సౌందర్యాన్ని రాధాదేవిగా గుర్తించి ఉత్సవానికి యశోదానందులను కృష్ణ సమేతం పిలవమని సలహా ఇచ్చాడు. ఉత్సవానికి విచ్చేసిన యశోద ఒడిలోని కృష్ణుడు ఉయ్యాలలో ఉన్న రాధను చూశాడు. ఎవరూ గమనించకుండా ఆ చిన్నారి ముఖముపై చేయి వేసి కన్నులను స్పృశించాడు. అప్పుడు రాధ కళ్ళు తెరచి మొదటిసారి కృష్ణుణ్ణి చూసింది. రాధ కేవలం కృష్ణుణ్ణి చూడటానికి కళ్ళు తెరిచింది. ఆ బాలిక వృషభానుడి యొక్క ముద్దు మురిపాలతో క్రమక్రమంగా పెరిగింది. రాధతో పాటే కృష్ణుడు నావాడనే భావన కూడా రాధలో బలముగా పెరిగిపోసాగింది. కృష్ణుడు అంటే కేవలం తనవాడనే భావనతోటే రాధ ఉన్నది. కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం అందాల బృందావనం మురారి ఆనందరస క్రీడనం మది దోచే వేణువు మంగళవాద్యమాయే మురళీ మోహనలోలా ఈ రాధ కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. బృందావనంలో గోపికలు కృష్ణయ్య వెంట పడటం చూసిన రాధ తను కృష్ణయ్యను దక్కించుకోవడానికి ఏదైనా వ్రతం చేద్దామని నిర్ణయించుకోవడమే తడువు తన చెలిగత్తెలైన లలిత విశాఖలతో తగు సమాచారం తెప్పించుకొని తులసీదేవి వ్రతం చేద్దామని నిర్ణయించుకొని నియమబద్ధంగా నిత్యం తులసి పూజ చేస్తుంది. నిరంతరం ఆరాధిస్తున్న రాధను చూసి ఆ తులసీదేవి తన కోట నుండి ప్రత్యక్షమైంది. అమ్మా రాధా, కన్నెలు తమ కోరిన వారిని పతిగా పొందుటకు తులసినం చేస్తారు. నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన ఈ పూజ నన్ను ఎంతో సంతృప్తురాల్ని చేసింది. నా దగ్గరగా వచ్చి నీ మనోనాథుడెవరో చెప్పవమ్మా. అమ్మా తులసీదేవి, నీ అనుగ్రహం కొరకు నేను చేసిన దీక్ష ఫలించినది. నాపై వాత్సల్యంతో నన్ను చేరదీసి ఆలింగనం చేసుకొని నా మనోవాంఛను అడుగుతున్నావు కదా. అమ్మా, కృష్ణయ్యను భర్తగా పొందాలనే నా కోరిక నెరవేరేటట్టు దీవించు తల్లి. రాధా, నీ ఒక లీలగా ఇదంతా చేస్తున్నావు. కృష్ణయ్య కూడా తాను లీలగా అలా చేస్తున్నాడు. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలవక నన్ను ఆశ్రయించావు. తప్పక శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొంది తీరుతావు. తదాస్తు, కళ్యాణమస్తు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మధ్యలో రాయబారాలు, రాధామాధవుల సంగమాలు జరుగుతూనే ఉన్నాయి. పాండీరవనానికి రావాల్సిందిగా కృష్ణయ్య నుండి వర్తమానం అందుకున్న రాధ తన ప్రియసకులైన లలిత విశాఖ తోడుగా పాండీరవనానికి బయలుదేరింది.
పాండీరవనం బృందావనంలోని ఒక దివ్య ప్రదేశం. రాధ అక్కడికి చేరుకునే సమయాన ఆ వనం అంతా వెన్నెలపరుచుకొని ఆహ్లాదకరముగా ఉంది. సుందరమైన ఆ చోట పూలు పరిచి ఉన్నాయి. కృష్ణయ్య వేణుగానం వ్యాపించి ఉంది. రాధ పరవశురాలై కృష్ణయ్యను చేరింది. రాధాదేవి చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టాడు. వారికి కొంత దూరంలో లలిత, విశాఖ భక్తితో నమస్కరిస్తూ నిల్చున్నారు. ఇది అద్భుత ఘట్టానికి నాందిగా భావించిన దేవతలు దివి నుండి దివ్య దుందుబులు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించసాగారు. అప్పుడు కృష్ణయ్య ఒక మారు విధాతను మనమున స్మరించాడు. బ్రహ్మదేవుడు తక్షణమే వినమ్రుడై అక్కడ నిలబడ్డాడు. హే కృష్ణ, మీ కృపచేత మీ ఇద్దరి దర్శన భాగ్యము నాకు లభించినది. గతంలో రాధాదేవి దర్శనం కోసం తపించి పుష్కరణీ తీర్థం వద్ద 6000 సంవత్సరాలు తపమాచరించాను. కానీ సంపూర్ణ నీ దివ్య దర్శనం నాకు సాధ్యం కాలేదు తల్లి. దుఃఖిస్తూ తిరిగి తపమాచరిస్తున్న నా దగ్గరికి జగన్నాథుడు వచ్చి, సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను పిలుస్తాను, అప్పుడు రాధాదేవి చరణ దర్శనం ప్రాప్తిస్తుందని నాకు అభయమిచ్చాడు. ఇప్పుడు కృష్ణానుగ్రహం వల్ల నీ పాద పద్మాల దర్శనమై సంతృప్తుడనయ్యాను తల్లి. హే మాధవ, ముకుంద, నన్ను మనమున తలిచి ఇక్కడికి పిలిపించిన కార్యమేమిటో సెలవీయము తండ్రి. లోక కళ్యాణానికై ఈ రాధాదేవితో నా వివాహము జరగవలసి ఉన్నది. ఇట్టి శుభకార్యమునకు పౌరోహిత్యము వహించుటకు నీవు తప్ప సమర్థులెవరున్నారు? ఓ ఈ విధాత, శాస్త్రోక్తముగా మా కళ్యాణము జరిపించుము. పరమానంద భరితుడైన బ్రహ్మదేవుడు దేవతా సమక్షమున వేద మంత్రములతో కళ్యాణం జరిపిస్తున్నాడు. ఆయనేతే పరాయణే దూర్వారోహంద పుష్పిణే హరదాశ్చ పుండరీకాణే సముద్రస్య గృహాయమే పుష్పాణి పాంతో సౌమంగళ్యం జాస్తో శ్వశ్రేయసమస్తు ప్రజాపతిః క్రియతాగో శాంతిరస్తు యం కృత్వా సర్వవేద క్రియాకరణ కర్మారంభ శుభాశోభన ప్రవర్తంతే తమహమోంకారమాధిం కృత్వా భవద్ధరణ జాతః పుణ్యం పుణ్యం పాచయిష్యే వాక్యం తత్వనేన అమతీగుణ హేతున భద్రామే సుభగే ముక్తీవ శరదాం శతం. వేద మంత్రములు మూర్తులు ధరించి వచ్చి రాధాకృష్ణులకు నమస్కరించారు. ఇది అద్భుతమైన రాధాకృష్ణుల కళ్యాణ ఘట్టం. ప్రకృతి యావత్తు పరవశించిపోయినది. ఈ ఘట్టం భాగవతంలో మనకు కనిపించదు, మన దగ్గర ప్రసిద్ధి చెందలేదు. కానీ పద్మపురాణం, ఇతర పురాణాల్లో కనిపిస్తుంది. ఈ కళ్యాణానికి బృందావనమే భూమికట. బృందావనంలో ప్రతి రాధాష్టమికి లక్షలాది మంది భక్తుల సమక్షంలో కడు కమనీయంగా కళ్యాణం జరపబడుతుంది. రాధాకృష్ణుల నామస్మరణతో బృందావనం ప్రతిధ్వనిస్తుంది. నందగోకులం, రేపల్లె, బృందావనంలో కృష్ణయ్య చేయవలసిన కార్యాలన్నీ పూర్తి అయ్యాయి. పూతన, బాకాసురుడు, శకటాసురుల రాక్షస వధ అయింది. నవనీత చోరుడుగా గోపకుమారులను అలరించాడు. ఉలూకుల బంధనాలతో గంధర్వులకు శాప విమోచనం కలిగించాడు. వస్త్రాపహరణం చేసి గోపికల రూపంలో ఉన్న మునులకు తత్వబోధ చేశాడు. కాలింది మర్దనం చేశాడు. బ్రహ్మకు ప్రతి సృష్టి చేసి బ్రహ్మదేవునికి ఉన్న గర్వాన్ని దింపాడు. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని యొక్క అహంకారము తగ్గించాడు. రాధతో ప్రణయ గీతాలు పాడాడు. అద్భుతమైన రాసలీలతో యోగులను, సాధువులను తన్మయత్వంతో నింపాడు. భగవానుడు ప్రదర్శించిన లీలలో మహోన్నతమైన లీల రాసలీల. పరిశుద్ధ మనసుతో వింటే పాపములని దహించగలిగే శక్తి ఆ లీలకు ఉన్నది. దానిలోని నిగూఢ రహస్యాన్ని శోధించగలిగితే అది ఒక దివ్యాతి దివ్యమైన లీల. పరమాత్మలో ఆత్మ ఐక్యతను వివరించడానికి వేరే మార్గంలో లేక ప్రేయసీ ప్రియుల సంగమంతో వివరించాల్సి వచ్చింది. యద్భావం తద్భవతి. పరమాత్మ లీలగా భావించితే ఆ తన్మయత్వమే వేరు. శరత్కాల పౌర్ణమి రాత్రి నిండు వెన్నెల జాబిలి మబ్బులు లేని ఆకాశములో విహరిస్తుండగా యమునా నది ఒడ్డున సైకతమున కృష్ణుడు నిలబడి వేణువుపై ఓ మోహనరాగాన్ని ఆలపించాడు.
జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి జీవన రాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి పల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి రేపల్లె అంతా వ్యాపించిన వేణుగానం గోపకాంతలను ఉత్తేజితులను చేసింది. కృష్ణయ్య సన్నిధానానికి పురికొల్పగా వారంతా కృష్ణయ్య వేణుగానం ఆలపించిన చోటుకు చేరారు. వారిని చూసిన కృష్ణయ్య, అయ్యయ్యో, మీరంతా చక్కగా సంసారం చేస్తున్న స్త్రీలు, ఈ రేయి పరాయి పురుషుని చెంతకు రావడం వల్ల మీ మానమర్యాదలు మంట కలిసిపోవా అని మందలించాడు. దానితో గోపకాంతలు కన్నీరు కారుస్తూ, మా రాకలోని మర్మం నీకు తెలుసు, నీతో చేరి సుఖించాలని వచ్చిన మమ్ములను నిందించటం నీకిది తగునా అని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణయ్య, మీ రాక తగదు, నన్నిలా అడగడం మరీ తగదు, తిరిగి మీ ఇళ్లకు వెళ్ళి చక్కగా సంసారం చేసుకోండి అని వారి అంతరంగాన్ని పరిశీలించాడు. గోపికలు వినమ్రులై, కృష్ణ, అనేక జన్మముల తపము పండి సంసార పంకిలము నుండి బయటపడి నీ చరణాలను ఆశ్రయించితిమి. శ్రీకరమియ్యగల హస్తమును మా మస్తకములపై ఉంచి మమ్ముల రక్షించు కృష్ణ. అంతేకాని తిరిగి మీ పతుల దగ్గరికి వెళ్ళమని ఆ సంసార జలదిలోనికి నెట్టకు. జగత్పతివైన జగన్నాథుడైన నిన్ను చేరవచ్చాము, మమ్ము కరుణించు అని దీనముగా ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వారి మాటలకు సంతసించి రాసక్రీడకు సిద్ధమయ్యాడు. జీవుడు బ్రహ్మ ఐక్యము చెందే ఆ క్రీడ ప్రేయసీ ప్రియులు సంగమంలో పొందే ఆనందానుభూతిగా అనుభవిస్తున్నారు. యోగ విద్యలో ఆత్మానుభూతి పొందే అష్టాంగ సిద్ధి జరుగుతుంటే మృదంగ వీణా స్వరాలను వింటూ గోపికలంతా తన్మయులై క్రీడిస్తున్నారు. గోపిక మధ్యలో కృష్ణుడు మధ్యలో గోపిక అనేక మంది ఏకకాలంలో మోక్షాన్ని పొందుతున్నారు. వారు పొందుతున్న ఆనందంలో శరీరం పొందిన బడలికను స్వేదాన్ని తీర్చడానికి యమునా నదిపై నుండి వీస్తున్న చల్లని గాలుల వల్ల బహిర్ముఖులై, ఆహా, కృష్ణునితో నేను సంగమించి ఆత్మదర్శనం పొందాను అని అనుకున్నారు. వారు మళ్ళీ నేను అనే భావనలోనికి వెళ్ళడంతో కృష్ణయ్య అంతర్ధానమయ్యాడు. గోపికలు నివ్వెరపోయారు. వారికి తమ తప్పిదం తెలిసిపోయింది. నేను అనే భావనను తమ తపముతో విసర్జించి కృష్ణయ్య అనుగ్రహానికి తిరిగి ప్రార్థించారు.
అప్పుడు ఆ పరంధాముడు వారిని అనుగ్రహించగా ఆ గోపికలు రాసక్రీడలు జలక్రీడలు ఆడి జీవ బ్రహ్మ ఐక్యసిద్ధిని పొందగలిగారు. ఇక బృందావనం వదిలి మధుర వెళ్ళి కంసవధ చేయవలసిన సమయం ఆసన్నమైనది. క్రూరుడు బృందావనం కంసదూతగా వచ్చి ధనుర్యాగం కోసం మీ మేనమామ బలరాముని సమేతులుగా ఆహ్వానించారు అని విన్నవించాడు. కృష్ణుడు పెద్దలను పిలిపించి తాను వెళ్ళవలసిన అవసరం వివరించి యశోదానందులను ఒప్పించి అక్రూరుని వెంట రథంలో మధుర బయలుదేరాడు. బృందావనం తల్లడిల్లిపోయింది. గోపికలు గోపబాలురు బోరుమన్నారు. కృష్ణయ్య లేకుండా జీవించలేమని రోధించారు. వారినందరినీ స్వాంతనపరిచి కార్య సాఫల్యత కాగానే తిరిగి వస్తానని చెప్పాడు. మార్గమధ్యంలో అక్రూరునికి చెప్పి రథమును ఆపి రాధను కలిశాడు. ఇతర గోపికలలాగా రాధ విలిపించలేదు. అతని కనులలోనికి మౌనంగా చూసింది. రాధను కృష్ణయ్య దగ్గరికి తీసుకున్నాడు. రాజకార్యంలో అయిపోగానే తిరిగి బృందావనం వస్తానని మరీ చెప్పి హృదయ భారంతో కదిలాడు. రాధ రథం కనుమరుగయ్యే వరకు, రథముపై పతాకం కొస అగుపించే వరకు నిస్తేజంగా చూసి గృహోన్ముఖురాలయ్యింది. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. వేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. వేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో. యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో. పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రాధే కృష్ణ రాధే కృష్ణ. మాధవ, నువ్వు నాతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తే ఈ జన్మకిది చాలు అనిపిస్తుంది. కానీ నువ్వు నాతో లేవనే ఆలోచన వస్తే ఈ జన్మ ఎందుకు అనిపిస్తుంది. ఋషికేశ, దూరంగా వెళ్తున్నావేమో కొంతకాలం అనుకున్నా, దరి చేరడానికి వేచి ఉండాలేమో మరికొంతకాలం అనుకున్నా. కానీ క్షణముక యుగమై కుశలమే కరువై కడ వరకు కడ తేరే వరకు నీ విరహాగ్నిలోని రగులుతాననుకోలేదు. తిరిగిరాని మన బంధంలో జాలువారిన క్షణాలెన్నో, ఇవేవి కరిగే కాలం ఒడిసిపట్టి బంధించదుగా. మధురమైన క్షణాలు మరుపురాని క్షణాలుగా జీవితాంతం వెంటాడుతాయని నాకు తెలియలేదే. కొంతకాలం కొంత దూరం వరకేనా నీతో నా ప్రయాణం? ఎందుకు మాధవ, నేనే నీడనంటివి, నా మనసే నీదంటివి, నా దరిదాపునకే రాలేకపోతున్నావు గోపాల. మనసులు ఎప్పటికీ కలిసే ఉంటాయి కదా మాధవ. ద్వారకలో సుందరమైన నగరాన్ని నిర్మించావని విన్నాను. అష్టసఖులను పెండ్లాడావని తెలుసుకున్నాను. గృహస్థు ధర్మాన్ని పాటిస్తున్నావని కూడా సంతోషపడ్డాను. రాసలీలలాడి ఈ బృందావనం, ఈ రేపల్లె గుర్తురానంత రాజకార్యాల కృష్ణ. నేనిక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేను కన్నయ్య. చివరిగా నీ దివ్య రూపాన్ని కనురారా చూడాలని, నీ వేణుగానంలో పునీతం కావడానికి ద్వారక వస్తున్నా మాధవ. నీ దగ్గరికే బయలుదేరుతున్నా వేణుమాధవ. మనసాయే రామాధవా
నిను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ మనసాయరా మాధవా నిను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ మనసాయరా మాధవా మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లరించేయొచ్చు ఆడేటి వేళ మనసాయరా మాధవా నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ మనసాయరా మాధవా నందనవనమున నడిరేయి జామున కల్లనెరుగని గొల్లభామని నందనవనమున నడిరేయి జామున కల్లనెరుగని గొల్లభామని మోహిని యమున మోహన మురళి మోహిని యమున మోహన మురళి మురిసి మురిసి నిన్ను వెతకిన వేళ మనసాయరా మాధవా నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ మనసాయరా మాధవా మధుమించిన తీయని మమతలు బెదరిన మనసుతో కొసరిన రాధా ఎటుల దాటుదువో ఆనతి నీవని బిగువు బింగముగా పలికిన సత్య స్వామి సేవకై సాధ్వి రుక్మిణి స్వామి సేవకై సాధ్వి రుక్మిణి నోములు నోచిన పండుగ వేళ మనసాయరా మాధవా నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ మనసాయరా మాధవా నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ మనసాయరా మాధవా మాధవుని గూర్చి కలత చెందిన రాధ తన బాధ్యతలన్నీ ఇంటి పెద్దగా నెరవేర్చి కాలినడకన తన అలౌకిక ఆనందాన్ని వెతుక్కుంటూ ద్వారకా నగరానికి బయలుదేరింది. అలసి సొలసి రాధ ద్వారకలోని రాజభవనానికి చేరుకొని కృష్ణయ్య దర్శనాన్ని కోరింది. మాధవుడు ఎదురురాగా తన విశాల నేత్రాలతో కన్నయ్యను కనులారా వీక్షించింది. రాధా మాధవుల ఆ సంగమంలో వారు కన్నులతోనే ఎన్నో ఊసులు మాట్లాడుకున్నారు. జీవితానికి సరిపడా గతకాలపు తీపి గుర్తులను మననం చేసుకున్నారు. స్వాంతన చెందిన ఆ హృదయాలు సేదదీరాయి. రోజులు గడుస్తున్నాయి. మాధవుడు తన చెంతనే ఉన్నాడు. శారీరకముగా
రోజుకు పలుమార్లు తాను అతన్ని దర్శించుకుంటూనే ఉంది. రాధకు ఈ జీవితం పరిపూర్ణతను ఇవ్వలేకపోతుంది. తాను అనుక్షణం తపించినది ఇందుకోసం కాదు, ఇంకేదో ఆధ్యాత్మిక సంగమాన్ని ఆశించింది. విడమరిచి చెప్పలేని వివశత్వాన్ని కోరుకుంది. రాధ ఇవేవీ లభించకపోవడంతో తన గోపాలునికి చెప్పకుండానే ఆ రాజప్రసాదం నుండి బయటపడినది. ఈ మందిరంలో తాను పొందిన తృప్తి కన్నా బృందావనంలో కృష్ణయ్య జ్ఞాపకాలతో పొందిన విరహమే ఎన్నో రెట్లు సంతృప్తినిచ్చాయి. గమ్యం లేకుండానే అలసి శారీరకంగా చిక్కి మానసికంగా కృష్ణయ్య తనకు చిక్కక ఒక గుహలో చేరి తపస్సు చేసుకుంటుంది. జగత్రక్షకుడైన కృష్ణ పరమాత్మకు చెప్పకుండా రాధ వెళ్ళిపోయినంత మాత్రాన ఎక్కడుంది, ఎలా ఉంది అని తెలవకుండా ఉంటుందా? శిరోభార నాటకమాడిన కృష్ణయ్య తనను ఆరాధించే వారి పాదధూళి రుక్మిణి, సత్యభామలు మరియు ద్వారకలోని ఏ ఒక్కరి దగ్గర లభించక ఉద్ధవుణ్ణి రేపల్లెకు పంపించి అక్కడి గోపికల పాదధూళి మూటలు మూటలుగా తెప్పించి వారి భక్తి పారవశ్యతను లోకానికి చాటిన మహానుభావుడు. గోలోక రాసమండలానికి రాధికాదేవి సామ్రాజ్ఞిని. ఆ దేవి సింహాసనం అధిష్ఠించితే మాధవుడు ఆమె చెంత నిలుచునే సంతసించడివాడు. ఆ మహాదేవి చిగురుటాకుల పాదాల చెంత శిరస్సు నుంచి అద్వైత ఆనందాన్ని అనుభవించినవాడు. మరి అలాంటి కృష్ణయ్య రాధ తపస్సు చేసుకునే గుహను చేరి గుహకు రక్షగా ఉన్న కాళీమాతకు తన నిజస్వరూపాన్ని చూపి ఆమె అనుమతితో గుహలోనికి అడుగుపెట్టాడు. రాధ చింత చేరి తన హస్తముతో ఒడలంతా నిమిరి స్వాంతనం చేకూర్చాడు. రాధ విప్పారిత నేత్రాలతో మాధవుని సంభ్రమంగా చూసింది. మాధవా, నీవేనా? నాది భ్రమ. వచ్చావా మాధవా? చిరమాంకంలో నేనెలా ఉన్నానో ఎలా పోతానో చూడాలని వచ్చావా? రాధ, నాకు ఇష్టమైన వారు సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆహ్వానాలు పిలుపు లేకుండానే రాగలను. నా ఇష్ట సఖివి, సదా నా ధ్యానం చేసే నీ దగ్గరకు రాలేనా? రాధ, అలా మౌనంగా చూస్తుండిపోయావేమిటి? ఏం కావాలో అడుగు. నన్ను ఆజ్ఞాపించే అర్హత నీకున్నది. ఏమడగరు మాధవా? ఏం కావాలో అడుగు అడుగు అని నువ్వు మధుర వెళ్ళినాడు కూడా అడిగావు. జీవాత్మ పరమాత్మ మన బంధం అని చెప్పాక నా ఆత్మను నీకే నివేదన చేశాను. ఇంకా ఈ భౌతిక సుఖాలపై నాకేం ఆశ మాధవా? ఏమీ లేదు. అవును, నాకే నీ ఆత్మ నివేదన చేశానని మన ఎడబాటు నాడే చెప్పావు. అందుకే మరీ మరీ అడుగుతున్నాను, ఏదైనా కోరుకో రాధా. నువ్వు అలా అన్నాక నాకు కూడా నిన్నేదైనా కోరుకోవాలనిపిస్తుంది. చివరగా ఈ శరీరం త్యజించే ముందు నీ వేణుగానం తనివి తీరా గ్రోలాలని ఉంది మాధవా. నీ రవళి బ్రోవిలో లీనం కావాలని ఉంది. అవశ్యం, నీ కొరకు, కేవలం నీ కొరకు. నీవు ఇంతవరకెన్నడూ వినని మృదు మధుర వేణుగానం ఆలపిస్తాను, ఆలకించు. వేణుగానం అనంతంగా సాగుతూనే ఉంది. రాధ పారవశ్యంలో మునిగిపోతుంది. ఏకదాటిగా 2 రోజులు మ్రోగిన మురళి మూగబోయింది. కృష్ణయ్య రాధతో ఇలా అన్నాడు. రాధా, నేను అమితంగా ఇష్టపడేవి రెండు. ఒకటి మురళి, రెండవది రాధ. నీవు లేకపోయిన తరువాత ఇక ఈ మురళి నాకక్కరలేదు అంటూ మురళిని 2గా విరిచి పొదలలో విసిరివేశాడు. ఏ
శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ భూమిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ భూమిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవని సన్నిధి. ఏ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకే నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా. నువ్వే నడుపు పాదమిది, నువ్వే మీటు నాదమిది, నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి. గాకరి గరి సరి గాకరి రి సరి గపద సాసద పగరి సరి గగధ పద గపద సద్ద దాపగరి గా దపద సస్స గపద సస్స గపద రి రి దపద రి రి దసరి గరి సరి గరి సరి రి గారి సరి గా ఇస గప గగ పాప గగ దాన గగ సాసద గపద సరి 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 గరి సద సరి గద పసగరి పగ పద సరి సరి గ పగరి సద పద పస దస పద పస దస పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద సద సరి ద సరి గ పద సరి గ. రాధికా హృదయ రాగాంజలి, నీ పాదముల వ్రాలు కుసుమాంజలి, ఈ గీతాంజలి. రాధా,
నా పాదములపై వ్రాలిన నీతో నేను వేసే ప్రతి అడుగు ఒక పుణ్యస్థలి కావాలి. ఇక్కడ నీ పేరిట ఒక మందిరం నిర్మించబడి ప్రసిద్ధమవుతుంది. రాధా, గోలోక మండల సామ్రాజ్ఞివైన నిన్ను మృత్యు మండలంలోనికి ఎలా వెళ్ళనిస్తాను? ఆది పురుషుడను నేనైతే ఆదిశక్తివి నువ్వు. ఒకే ఆత్మ రెండు శరీరాలుగా ఉన్న నీ అంతర్లీన శక్తిని నాలోనే నిక్షిప్తం చేసుకుంటాను. మనం వేసిన ఈ పాదం ఒక శుభానికి సంకేతం. తులసి దానికి మారుపేరు. మనం విహరించిన ఆ బృందావనంలో తులసి పొదలు పొదలుగా పెరిగి ఓ తులసి వనం అవుతుంది. రాధా, నువ్వు బృందావనం చేరుకొని జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధాన్ని మన భక్తులకు తెలియజేస్తూ కృష్ణ చైతన్యాన్ని ఓ ధారలా లభింపజేస్తావు. రాధా, నా అష్టసఖులలో ఏ ఒక్కరికి లేని ప్రత్యేకతను నా ఇష్టసఖివైన నీకు వరంగా ఇస్తున్నాను. నా మందిరాలన్నీ ఇకపై రాధాకృష్ణుల మందిరాలుగా, ప్రేమ మందిరాలుగా భాసిల్లుతాయి. राधे गोविंद भजो राधे गोविंद, राधे कृष्ण राधे गोविंद, राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद, राधे कृष्ण పరిక్రమణమంతా నీ నామస్మరణే రాధే రాధేతో మారుమ్రోగుతుంది. राधे कृष्ण राधे गोविंद, राधे कृष्ण राधे गोविंद, राधे. నన్ను చేరుకునే యోగులకు అది నీ ద్వారానే సాధ్యమవుతుంది. నీ కరుణా కటాక్షాలకు నోచుకున్న వారిని నా చెంతకు చేరుస్తావు.